హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా అంటే మనం గూగుల్తో ఎలా సైన్ ఇన్ అవ్వాలి. మనం యూట్యూబ్ క్లోన్ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అయితే గూగుల్తో సైన్ ఇన్ అవుతాం. అది ఎలా అవ్వాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఎన్ని వరకు చూడండి గైస్. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ గ్రాడిల్ బిల్డ్ అని ఓపెన్ చేయండి. బిల్డ్ గ్రాడిల్. దీనిలో ఫస్ట్ మనం డిపెండెన్సీని అయితే యాడ్ చేయాలి. ఈ 2 డిపెండెన్సీని యాడ్ చేసుకోండి. ఫస్ట్ది ఏంటంటే సర్కిల్ ఇమేజ్ వ్యూ. మనకి ఇమేజ్ అనేది ఒక సర్కిల్లో కనబడుతుంది కాబట్టి అందుకే ఈ డిపెండెన్సీ తీసుకుంటాం. అండ్ అలాగే పికాసో. ఈ పికాసో ద్వారా ఏంటంటే ఇమేజ్ని తీసుకుంటాం. మనకి ఏదైతే యూఆర్ఎల్ ఉంటుందో దాని ద్వారా ఇమేజ్ని రిట్రీవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇది ఏంటంటే గూగుల్ ప్లే సర్వీసెస్ అంటారు. మనకి ఫైర్ బేస్ ఆత్ ఉండాలి. అండ్ అలాగే ఈ గూగుల్ ప్లే సర్వీసెస్ కూడా ఉండాలి. ఈ రెండు అథెంటికేషన్కి సంబంధించినవి. ఈ రెండని మస్ట్గా చూసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను నేను లేఅవుట్. గైస్, ఈ లేఅవుట్ ఒకటి క్రియేట్ చేసుకోండి. మీరు సింపుల్గా ఉండేట్టు క్రియేట్ చేసుకోండి. నేనైతే నార్మల్గా డిజైన్ చేస్తాను. మీరైతే మీకు ఎలా కావాలంటే అలా క్రియేట్ చేసుకోండి. దాంట్లో ఏముండాలంటే మీకు ఏమున్నా లేకపోయినా సరే ఒక టెక్స్ట్ ఉండాలి అండ్ ఒక బటన్ కూడా ఉండాలి. ఇది ఏంటంటే కంటిన్యూ విత్ గూగుల్. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనం గూగుల్తో సైన్ ఇన్ అవుతాం అని చూపిస్తుంది ఇది. అండ్ దీన్ని అయితే క్లోజ్ చేద్దాం. ఇది ఒకటి మీకు రాకపోతే నాకు కామెంట్ చేయండి, నేనైతే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మళ్ళీ మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ ఐకాన్ అనేది ఉండకూడదు. ఈ ఎందుకు ఉండకూడదు అంటే మనం ఎప్పుడైనా సరే సైన్ ఇన్ అయినప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ ఈ ఐకాన్ ప్లేస్లో మన ఇమేజ్ అనేది రావాలంటే ఖచ్చితంగా అయితే ఐకాన్ ఉంటే రాదు. మనం ఇక్కడ ఒక ఇమేజ్ని సెట్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ టూల్ బార్ మెనూ ఓపెన్ చేయండి. ఫస్ట్ నేనైతే ఇది రిమూవ్ చేసేస్తాను ఇక్కడ నుంచి. అండ్ అలాగే మెయిన్ యాక్టివిటీ ఓపెన్ చేయండి. మెయిన్ యాక్టివిటీలో కూడా మనం ఇక్కడైతే రిమూవ్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు రిమూవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఐకాన్ అనేది వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఒక ఇమేజ్ అయితే సెట్ చేసుకుందాం. దానికోసం రిలేటివ్ లేఅవుట్ తీసుకోండి. ఈ రిలేటివ్ లేఅవుట్లో ఒక ఇమేజ్ అయితే తీసుకోండి. ఇమేజ్ వ్యూ బదులు సర్కిల్ ఇమేజ్ వ్యూ ఉంటుంది, ఇది తీసుకోండి. సర్కిల్ ఇమేజ్ వ్యూ సైజ్ కూడా 24 dB. ఐకాన్ సైజ్ ఎంతైతే ఉంటుందో ఇది కూడా అంతే తీసుకోండి. అండ్ సోర్స్ వచ్చేటప్పటికి అకౌంట్. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అలైన్ పేరెంట్ ఎన్ తీసుకోండి, ఇది ట్రూ. అండ్ ఇక్కడ మార్జిన్ ఎన్ 10 dB తీసుకోండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తాంటే ఒక ఐడి తీసుకోండి. ఈ ఐడి ఏంటంటే యూజర్ ప్రొఫైల్ ఇమేజ్. మీరు ఎంత పెద్దది తీసుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా చిన్నది తీసుకున్నా సరిపోతుంది. అండ్ యూజర్ ప్రొఫైల్ ఇమేజ్. ఇప్పుడైతే మెయిన్ యాక్టివిటీకి రండి. మెయిన్ యాక్టివిటీ దగ్గర ఇక్కడ ఈ మొత్తాన్ని క్లోజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఒక ఇమేజ్ వ్యూ తీసుకోండి. మనం సర్కిల్ ఇమేజ్ వ్యూ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఇమేజ్ వ్యూ అని తీసుకోవచ్చు, సర్కిల్ ఇమేజ్ వ్యూ అని తీసుకోవచ్చు, ఏమవదు. యూజర్ ప్రొఫైల్ ఇమేజ్. దీన్ని ఇనిషియలైజేషన్ చేద్దాం ఫస్ట్. యూజర్ అండ్ ఫైన్ వ్యూ ఐడి. ఓకే గైస్, ఫస్ట్ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి డైలాగ్ అనేది ఓపెన్ అవ్వాలి. మనం ఆల్రెడీ ఒక డైలాగ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇది చూపిస్తున్నాం కదా, ఈ డైలాగ్ క్రియేట్ చేసుకున్నాం. ఇది ఓపెన్ అవ్వాలి మన ఇమేజ్ మీద క్లిక్ చేసినప్పుడు. కాబట్టి ఇక్కడ యూజర్ ప్రొఫైల్ ఇమేజ్. అది ఎప్పుడు ఓపెన్ అవ్వాలంటే ఫస్ట్ అయితే ఇప్పుడు ఫైర్ బేస్ అథెంటికేషన్కి సంబంధించిన కొన్ని ఫైల్స్ అయితే తీసుకున్నాం చూడండి. ఫైర్ బేస్ అథెంటికేషన్ అండ్ అలాగే ఫైర్ బేస్ యూజర్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వీటిని కూడా ఫస్ట్ ఇనిషియలైజ్ చేద్దాం. ఫస్ట్ అథెంటికేషన్ ఇనిషియలైజ్ చేయాలంటే అథెంటికేషన్ ఫైర్ బేస్ గెట్ ఇన్స్టెన్స్ అండ్ అలాగే యూజర్ అండ్ అథెంటికేషన్ గెట్ కరెంట్ యూజర్. ఓకే గైస్, ఇది ఇలా తీసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ ఒక యూజర్ కనుక ఎంతకుముందు సైన్ ఇన్ అయితే మనం ఒక ఫంక్షన్ తీసుకుంటాం. ఇఫ్ యూజర్ నాట్ నల్ అంటే ఆల్రెడీ ఒకవేళ సైన్ ఇన్ అయితే ఒక టోస్ట్ మెసేజ్ తీసుకుంటాం. యూజర్ ఆల్రెడీ సైన్ అయ్యాడని తీసుకుంటాం. ఎల్స్ ఒకవేళ అవ్వకపోతే ఈ షో డైలాగ్ అని చూపిస్తాం. షో డైలాగ్. ఇక్కడ ఆల్ట్ ప్లస్ ఎంటర్ మీద క్లిక్ చేసి ఒక మెథడ్ ఓపెన్ అవుతుంది. ఈ మెథడ్ తీసుకోండి మెయిన్ యాక్టివిటీలో. ఓకే గైస్, ఇక్కడైతే మనం డైలాగ్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ డైలాగ్ అనేది మనం 2 టైప్స్గా ఓపెన్ చేసి ఒక డైలాగ్ కమాండ్ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే అలర్ట్ డైలాగ్ ఉంటుంది. నేనైతే అలర్ట్ డైలాగ్ని తీసుకుంటాను. ఫస్ట్ అలర్ట్ డైలాగ్ డాట్ బిల్డర్ న్యూ అలర్ట్ డైలాగ్ బిల్డర్. And I have a context in the main activity dot this
తీసుకోండి. బిల్డర్ సెట్ క్యాన్సిలబుల్ అంటుంది, ఇది ట్రూ అంటే బయట క్లిక్ చేసినప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది డ్రైవ్లో. అండ్ అలాగే ఒక వ్యూ గ్రూప్ అని ఉంటుంది, ఈ వ్యూ గ్రూప్ తీసుకోండి, వ్యూ గ్రూప్. అండ్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకి వ్యూ గ్రూప్ని ఇక్కడ మనం ఇనిషియలైజేషన్ చేయాలంటే ఫస్ట్ ఆండ్రాయిడ్ r.id.content ఇది వ్యూ గ్రూప్ని ఇనిషియలైజ్ చేయడం. ఎలా చేయాలి వ్యూ గ్రూప్ని? అండ్ అలాగే ఒక వ్యూ తీసుకోండి, ఆండ్రాయిడ్ వ్యూ అంటారు. ఈ వ్యూలో ఏంటంటే మనం ఏదైతే లేఅవుట్ ఉందో ఈ లేఅవుట్ని పాస్ చేయాలి. కాబట్టి లేఅవుట్ ఇన్ఫ్లేటర్ ఫ్రమ్ ఇక్కడ గెట్ అప్లికేషన్ కాంటాక్స్ట్ ఇన్ఫ్లేట్ r.layout.item సైన్ డైలాగ్ అండ్ ఇక్కడ వ్యూ గ్రూప్, ఇక్కడ వ్యూ గ్రూప్ ఫాల్స్. ఓకే గైస్, మనకి వ్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ బిల్డర్ ఏదైతే ఉందో అలా డైలాగ్ బిల్డర్ సెట్ వ్యూని సెట్ చేసుకుందాం, అయిపోయింది. ఇప్పుడు బిల్డర్ డాట్ క్రియేట్ షో, దీని ఏంటంటే మనకి షో చేస్తుంది. ఓకే, మనకైతే ఇది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో ఇందులో ఇది ఒక టెక్స్ట్ వ్యూ, దీని మీద క్లిక్ చేసినప్పుడు సైన్ అవ్వాలి. కాబట్టి ఒక టెక్స్ట్ గూగుల్ సైన్ ఇన్ అండ్ ఇక్కడ వ్యూ పైన వ్యూ బై ఐడి డాట్ టెక్స్ట్ గూగుల్ సైన్ ఇన్. ఓకే గైస్, దీని మీద క్లిక్ చేసినప్పుడు ఏంటంటే మనకి సైన్ ఇన్ అవ్వాలి. కాబట్టి దీనికి ఒక ఆన్ క్లిక్ మెథడ్ అయితే యాడ్ చేద్దాం. అండ్ ఇందులో మనకి సైన్ ఇన్ అవ్వాలి కాబట్టి ఒక మెథడ్ అయితే తీసుకోండి. అండ్ ఇక్కడ Alt+Enter క్రియేట్ చేసి క్రియేట్ మెథడ్ అనేది తీసుకోండి. అండ్ ఇప్పుడు ఏంటంటే పై స్క్రోల్ చేసుకుని వెళ్తే ఇక్కడ మీరు కొన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి గూగుల్ సైన్ ఇన్ క్లయింట్, ఇది దీనికి ఒక నేమ్ సేమ్ ఇచ్చేటట్టు తీసుకోండి, గూగుల్ సైన్ ఇన్ క్లయింట్. అండ్ ఇక్కడ ప్రైవేట్ స్టాటిక్ ఫైనల్ ఇంట్, ఇది ఒక ఇంటీజర్ RC సైన్ ఇన్ 100 తీసుకోండి. ఓకే, ఇక ఫస్ట్ అయితే వీటిని చూద్దాం. అంతకన్నా ముందు మీరు ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ ఆప్షన్స్ ఉంటుంది, GS1 అంటారు దీన్ని సింపుల్గా. గూగుల్ సైన్ ఇన్ ఆప్షన్స్ అండ్ ఇక్కడ బిల్డర్ గూగుల్ సైన్ ఇన్ ఆప్షన్స్ డిఫాల్ట్ సైన్ ఇన్. అండ్ ఇక్కడ ఒక టోకెన్ అయితే ఉంటుంది మీకు. ఈ టోకెన్ మీరు గెట్ స్ట్రింగ్ అని తీసుకొని r.string డిఫాల్ట్ వెబ్ క్లయింట్ ఐడి ఉంటుంది. ఇక్కడ డిఫాల్ట్గా ఉంటుంది అది రిక్వెస్ట్ ఈమెయిల్, కాబట్టి ఈమెయిల్ తీసుకోండి. అంత టైంలో బిల్ చేసేయండి. అండ్ ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ క్లయింట్, ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ గెట్ క్లయింట్, ఇక్కడ మెయిన్ యాక్టివిటీ .this అండ్ GS4 పాస్ చేస్తే మనకి ఇది గూగుల్ సైన్ ఇన్ క్లయింట్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎక్కడైతే సైన్ తీసుకున్నామో ఇక్కడ సైన్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఇంటెంట్ గెట్ సైన్ ఇన్ ఇంటెంట్ స్టార్ట్ యాక్టివిటీ ఫర్ రిజల్ట్ అండ్ ఇక్కడ ఇంటెంట్ RC సైన్ ఇన్. ఎప్పుడైతే మీరు స్టార్ట్ యాక్టివిటీ ఫర్ రిజల్ట్ చేసుకుంటారో ఖచ్చితంగా అయితే ఆన్ యాక్టివిటీ రిజల్ట్ ఉంటుంది, ఇది కూడా తీసుకోవాలి. ఇది రిక్వెస్ట్ కోడ్ని మ్యాచ్ చేసుకోవాలి. ఫస్ట్ రిక్వెస్ట్ కోడ్ ఈక్వల్ టు RC సైన్ ఇన్ అయితే ఒక టాస్క్ తీసుకోండి. ఈ టాస్క్ ఏంటంటే గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ అండి టాస్క్. ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ గెట్ సైన్ అకౌంట్ ఫ్రమ్ ఇంటెంట్ అని ఇక్కడ డేటా. దీని మీనింగ్ ఏంటంటే మీరు గూగుల్తో సైన్ అయినప్పుడు దాంట్లో డేటా ఉంటుంది కదా, డేటా లైక్ మీ నేమ్ ఈమెయిల్ అవన్నీ దీంట్లోకి వస్తాయి. ఇక్కడ ఒక ట్రై క్యాచ్ మెథడ్ అయితే తీసుకోండి. ఈ ట్రై క్యాచ్ మెథడ్లో మనం ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ గూగుల్ సైన్ ఇన్ అకౌంట్ టాస్క్ గెట్ రిజల్ట్, ఇక్కడ API ఎక్సెప్షన్ .class అండ్ ఇది అకౌంట్, ఇది ఇక్కడ క్యాచ్ కూడా తీసుకోండి. క్యాచ్ ఒక టోస్ట్ మెసేజ్ తీసుకోండి. మీకు ఏమైనా ఎర్రర్ కావాలంటే ఇది షో చేస్తుంది గెట్ మెసేజ్. అండ్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే మన డేటా ఈ అకౌంట్లో మన డేటా మొత్తం ఉంటుంది, ఇది తీసుకోవాలి. ఇప్పుడు మనం డేటాని Firebaseకి పంపించుకుందాం, Firebaseలో కూడా స్టోర్ చేసుకుందాం.
స్టోర్ ఇన్ ఫైర్ బేస్లో స్టోర్ చేసుకుందాం. ఫస్ట్ స్టోర్ చేసుకుంటే మనకు ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ ఫైర్ బేస్ యూజర్ ఆల్రెడీ పైన తీసుకున్నాం, కింద కూడా తీసుకోండి. ఫైర్ బేస్ యూజర్, ఫైర్ బేస్ అథెంటికేషన్, గెట్ కరెంట్ యూజర్. ఓకే గైస్, ఇప్పుడు చూడండి మనం హ్యాష్ మ్యాప్ని యూజ్ చేసుకొని హ్యాష్ మ్యాప్ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ మ్యాప్ న్యూ హ్యాష్ మ్యాప్. ఇక్కడ మ్యాప్ పుట్ ఫస్ట్ మనకి ఏంటంటే యూజర్ నేమ్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ అకౌంట్ గెట్ డిస్ప్లే నేమ్. ఓకే గైస్, సారీ ఫర్ దిస్, ఎందుకంటే ఫస్ట్ మనం ఇక్కడ ఆత్ క్రెడెన్షియల్ అయితే ఇనిషియలైజ్ చేయాలి. ఆత్ క్రెడెన్షియల్, ఇది క్రెడెన్షియల్, ఇక్కడ గూగుల్ ఆత్ ప్రొవైడర్ ఉంటుంది. గెట్ క్రెడెన్షియల్, ఫస్ట్ టోకెన్ తీసుకుందాం. గెట్ టోకెన్ అండ్ నల్. సైన్ ఇన్ విత్ క్రెడెన్షియల్ యాడ్ కంప్లీట్ లిజనర్, వన్ కంప్లీట్ లిజనర్. ఒకవేళ ఇఫ్ టాస్క్ ఈజ్ సక్సెస్ఫుల్, ఒకవేళ టాస్క్ సక్సెస్ అయితే ఇక్కడ మనం తీసుకుంటాం ఇవి. అండ్ ఇప్పుడు మ్యాప్ డాట్ పుట్ ఈమెయిల్ తీసుకుందాం. ఈమెయిల్ ఏంటంటే అకౌంట్ గెట్ ఈమెయిల్. అలాగే మ్యాప్ డాట్ ఇక్కడ ప్రొఫైల్, ఈ ప్రొఫైల్ ఏంటంటే ప్రొఫైల్ యూఆర్ఎల్ ఇమేజ్ గెట్ ఫోటో యూఆర్ఎల్. దీన్ని ఎలా తీసుకోకుండా మీరు స్ట్రింగ్ వాల్యూ ఆఫ్ తీసుకోండి. ఇప్పుడు మనకి ఏంటంటే డేటా స్ట్రింగ్లో ఉంటుంది. మ్యాప్ డాట్ పుట్, ఇది ఇంపార్టెంట్ తీసుకోండి. యూఐడి ఇక్కడ ఫైర్ బేస్ యూజర్ గెట్ యూఐడి. అండ్ ఫైనల్గా మ్యాప్ డాట్ పుట్, ఇది యూజర్ సెర్చ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి నేను తీసుకున్నాను. అకౌంట్ గెట్ డిస్ప్లే నేమ్ టు లోవర్ కేస్. ఓకే గైస్, తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే డేటాబేస్ రెఫరెన్స్ తీసుకోండి. డేటాబేస్లో ఒక చైల్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫైర్ బేస్ డేటాబేస్ గెట్ ఇన్స్టెన్స్ గెట్ రెఫరెన్స్ చైల్డ్ ఏంటంటే యూజర్స్. అండ్ ఇక్కడ రెఫరెన్స్ చైల్డ్ ఫైర్ బేస్ యూజర్ గెట్ యూఐడి సెట్ వాల్యూ అండ్ మ్యాప్. అండ్ ఇది కంప్లీట్ అయింది. ఓకే గైస్, మనకైతే ఇది కంప్లీట్ అయిపోయింది. డేటా కూడా స్టోర్ అయిపోతుంది. అండ్ ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎల్స్ స్టేట్మెంట్ తీసుకోండి. పోస్ట్ టాస్క్ గెట్ ఎక్సెప్షన్ గెట్ మెసేజ్. ఓకే గైస్, మనకి ఇదైతే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ యాప్ని అయితే ఒకసారి రన్ చేసి చూద్దాం. గైస్, ఇక్కడ ఒక టోస్ట్ మెసేజ్ ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసుకోండి. ఇది సైన్ సక్సెస్, మనకి కంప్లీట్ అయిన తర్వాత సక్సెస్ అనే మెసేజ్ అయితే రావాలి. అండ్ ఒకసారి అయితే రన్ చేసి చూద్దాం. ఓకే గైస్, ఇక్కడ చూడండి మన యాప్ అయితే రన్ అయిపోయింది. అండ్ నేనైతే దీని మీద క్లిక్ చేస్తాను. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూసారుగా మనకి ఏంటంటే కంటిన్యూ విత్ గూగుల్ అని వచ్చింది. అండ్ దీనికంటే ముందు మీకు అండ్ ఇది మన డేటాబేస్. ఈ డేటాబేస్లో మీరు ఇక్కడ సైన్ ఇన్ మెథడ్ రండి. ఒకసారి సైన్ ఇన్ మెథడ్లో మీరు ఖచ్చితంగా అయితే గూగుల్ సైన్ ఇన్ అయితే ఎనేబుల్ చేయాలి. ఇది ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఇది అవసరం లేదు, నేనైతే నార్మల్గా ఎనేబుల్ చేసుకున్నాను. మీరు ఖచ్చితంగా అయితే గూగుల్ని అయితే ఎనేబుల్ చేయండి. అండ్ యూజర్స్లోకి రండి. యూజర్స్లోకి వస్తే మనకు ఒక్క యూజర్ కూడా లేడు. అట్ ద సేమ్ టైం డేటాబేస్ కూడా చూడండి, నేను డేటాబేస్ కూడా చూపిస్తాను. డేటాబేస్లో కూడా మనకి ఎటువంటి డేటా అయితే లేదు. అండ్ చూడండి మనకి ఎటువంటి డేటా అయితే లేదు. ఇప్పుడు ఏంటంటే మనం సైన్ ఇన్ అవుదాం యాప్లోకి వెళ్ళి. అండ్ దీని మీద క్లిక్ చేస్తాను. అండ్ ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినప్పుడు చూడండి మీకు సైన్ ఇన్ అవుతున్నట్టు అర్థమవుతుంది. అండ్ మీరు ఇప్పుడు దేనితోనైనా సైన్ అవ్వచ్చు. నేనైతే ఒక ఈమెయిల్తో సైన్ ఇన్ అయ్యాను. అండ్ చూసారా సైన్ ఇన్ సక్సెస్ అని వచ్చింది. మన డైలాగ్ మాత్రం క్లోజ్ అవ్వాలి. మనం ఇంకా ఇక్కడ చెక్ చేసుకొని కోడ్ని చేంజ్ చేసుకోవచ్చు. డైలాగ్ మాత్రం క్లోజ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు ఏంటంటే డేటాలోకి రండి. ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేయండి. చూసారుగా నేను ఏదైతే ఈమెయిల్తో సైన్ ఇన్ అయ్యానో ఆ ఈమెయిల్ ఇక్కడికి వచ్చింది. అండ్ సేమ్ టైం మనకి డేటా కూడా స్టోర్ అవుతుంది. అండ్ చూడండి ఇక్కడ యూజర్స్ అండ్ డేటా ఉంది. అండ్ స్టోర్ అయిన డేటా చూపిస్తాను. అండ్ ఈమెయిల్ అండ్ ప్రొఫైల్ సెర్చ్ యూఐడి యూజర్ నేమ్, మనం ఏవైతే డేటా కావాలనుకున్నాం అవి అయితే ఇక్కడ స్టోర్ అయ్యాయి సక్సెస్ఫుల్గా. అండ్ మళ్ళీ అయితే ఒకసారి యాప్లోకి వెళ్దాం. అండ్ ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేయండి దీని మీద. ఓకే గైస్, మళ్ళీ ఒకసారి అయితే క్లిక్ చేసి చూద్దాం. మనకి ఎందుకంటే ఇందాక డైలాగ్ వచ్చింది. మనం ఇక్కడ రాయాల్సిన అలర్ట్ బిల్డర్ డైలాగ్ని మనం అయితే పైన రాసాం కాబట్టి మనకి ఆ విధంగా వచ్చింది.
అండ్ మనం ఒకసారి మళ్ళీ దీని మీద క్లిక్ చేద్దాం. చూసారుగా యూజర్ ఆల్రెడీ సైన్ ఇన్. కాబట్టి నేను మళ్ళీ క్లోజ్ చేసి మీకు చూపిస్తాను. ఆల్రెడీ సైన్ ఇన్ అయిపోయారు కాబట్టి యూజరు. అండ్ అయితే యూట్యూబ్ క్లోన్ యాప్ ఓపెన్ చేద్దాం అండ్ మళ్ళీ దీని మీద క్లిక్ చేద్దాం. యూజర్ ఆల్రెడీ సైన్ ఇన్. చూసారుగా గైస్ ఈ విధంగా గూగుల్తో సైన్ ఇన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఇక్కడ మనకి ప్రొఫైల్ ఇమేజ్ అనేది ఎలా రిట్రీవ్ చేసుకున్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి.